నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట. 46వ శ్లోకము. సత్యేన బ్రహ్మచర్యేణ సర్వదా శ్రవణం మతం అసఖ్యాత్వాత్ కలౌ బోధ్యో విశేషోత్ర సుఖాజ్ఞయా. సత్యమును పలుకుచు బ్రహ్మచర్యమును పాటించి ఎల్లవేళలయందు వినుటయే శ్రేయోదాయకమని పరిగణించబడినది. కానీ కలియుగమునందు ఇట్లుండుట చాలా కష్టము. కావున సుఖదేవులు ఇందుకు తగిన ఒక విశేషమైన విధానమును గురించి వివరించినారు. దానిని తెలుసుకొనవలయను. 47వ శ్లోకము. మనోవృత్తి జయశ్చైవ నియమాచరణం తథా దీక్షాం కర్తు మసఖ్యత్వాత్ సప్తాహశ్రవణం మతం. కలియుగమునందు చిత్తవృత్తులను నియంత్రించుట, నియమములకు కట్టుబడి ఉండుట, ఏదేని పుణ్యకార్యమును సాధించుటకు దీక్ష వహించుట అంత సులభమైన పని కాదు. ఇందువలన 7 దినముల శ్రవణ విధానము నిర్ణయించబడినది. 48వ శ్లోకము. శ్రద్ధాత శ్రవణే నిత్యం మాగే తావద్ధియత్ఫలం తత్ఫలం సుఖదేవేన సప్తాహశ్రవణే కృతం. నిత్యము శ్రద్ధగా వినుట వలన లేదా మాఘమాసమునందు శ్రవణము చేయుట వలన లభించెడు ఫలము కేవలము సప్తాహశ్రవణము చేసినంతటనే లభింపగలదని శ్రీ సుఖదేవులు నిర్ధారించి చెప్పిరి. ధన్యవాదములు.